కుంగుబాటుకు గురైన మేడిగడ్డ ప్రాజెక్టును ఎల్ఎన్టీ సంస్థ మరమ్మతులు చేపడుతోంది. మేడిగడ్డకు ఇసుకే ప్రమాదకరంగా మారింది. వర్షాకాలంలో వచ్చే వరద ప్రవాహానికి బ్యారేజ్కి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాత్కాలిక మరమ్మతులు నిపుణుల కమిటీ సంరక్షణలో చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. పనుల పురోగతిపై స్వయంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి పనుల పురోగతిని పరిశీలించి అధికారులకు, సిబ్బందికి, ఇంజనీర్లకు దిశానిర్దేశం చేశారు. మేడిగడ్డ వద్ద జరుగుతున్న తాజా పనులపై అక్కడి నుండి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. నాణ్యత లోపంతో గతంలో అటు పిల్లర్లు అటు ఉంగలు పడి ఇబ్బందులకు గురైన పరిస్థితి నుంచి ప్రభుత్వము ఎల్ఎన్టీ సంస్థ కలిసి వెంటనే మరమ్మతులు స్టార్ట్ చేసింది. మళ్ళా వర్షాకాలం సమీపించినట్లయితే భారీ వరద ప్రవాహం వస్తే ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో ఇక్కడ మరమ్మతులు పనులైతే గత 15 రోజులుగా నిపుణుల కమిటీ సమక్షంలో పనులు కొనసాగుతున్నాయి. ఈరోజు స్వయంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వచ్చి పరిశీలించనున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇక్కడ జరుగుతున్న పనుల తీరును పరిశీలించి అనంతరము ఇక్కడ సిబ్బందికి కానీ ఇంజనీర్లకు కానీ దశ నిర్దేశం చేయనున్నారు. మొత్తానికైతే మనం చూస్తున్నాము ఇప్పటికే అన్నారం సుందిల్లా బ్యారేజ్తో పాటు ఇక్కడ మేడిగడ్డ బ్యారేజ్ని కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించి ఇక్కడ జరుగుతున్న పనుల పురోగతిని కూడా చూస్తున్నారు. మొత్తానికైతే ప్రభుత్వము బ్యారేజీని కాపాడడం కోసము, రానున్న భవిష్యత్ తరాల కోసము, సాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా గత ప్రభుత్వము నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా అనేక అక్రమాలు తో కూడినటువంటి నిర్మాణాలు జరిగినప్పటికీ కూడా వాటిని ఛేదించి ప్రస్తుతం అయితే వాటిని సరిదిద్దే పనులలో ప్రభుత్వం ఉంది. ప్రస్తుతానికైతే ఇటు ముఖ్యంగా మనం చూస్తున్నాం పిల్లర్ నెంబర్ 22 మొత్తం కూడా నెర్రెలు బారి, అంటే ఆ పిల్లర్ మొత్తం కూడా అడ్డంగా నెర్రెలు బారిన పరిస్థితి మనం చూస్తున్నాము. గతంలో 7th బ్లాక్లోని 19, 20, 21 ఈ 3 కూడా పూర్తిగా కుంగిన పరిస్థితి. ప్రస్తుతం మనము 22వ పిల్లర్కు సంబంధించి మధ్యలో నెర్రబారిన పరిస్థితితో పాటు ఇక్కడ మనము 21వ పిల్లర్లో పూర్తిగా కుంగుబాటుకు గురైన పరిస్థితి మనం చూస్తున్నాము. 6.5 ఫీట్ల లోతు కూడా కుంగుబాటు గురైంది. ఇదంతా కూడా స్లాబ్స్ వేశారు. ఈ స్లాబ్ వేసిన ప్రాంతము ఈ హైట్ వరకు ఉండాల్సిన పరిస్థితి నుంచి ఇంతవరకు కుంగిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఇదంతా కూడా కుంగుబాటు గురైంది. ఇలా మొత్తం కూడా ఎక్కడికక్కడ డ్యామేజ్ అయ్యి ఈ యొక్క కుంగుబాటు గురైన పరిస్థితి అయితే ఇక్కడ మనకు స్వయంగా ఈ యొక్క 3 పిల్లర్లకు సంబంధించి పిల్లర్ లోపల నాణ్యతా ప్రమాణాలతో పాటు పూర్తిగా నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో కూడా ఇదంతా కూడా కుంగుబాటు గురైంది. అటు 20 నెంబర్ పిల్లర్తో కూడా ఇదే పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే గేట్లకు కూడా మరమ్మతులు చేస్తున్నారు. గేట్లతో పాటు ఇక్కడ జరిగిన కుంగుబాటుకు సంబంధించి కూడా దిద్దుబాటు చర్యలు శరవేగంగా చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. 5 నుంచి 6 ఫీట్ల లోపలికి ఈ యొక్క కుంగుబాటు జరిగిందని మాత్రము అధికారులు గుర్తించి ఈ కుంగుబాటు గల కారణాలు లోపల పడ్డ బొరియలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే ఇటు జ్యుడిషియల్ కమిటీ నివేదిక తయారు చేస్తుంది. మరోవైపు ఇటు అధికారులు కూడా నిపుణులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో ఈ యొక్క మరమ్మతులు చేస్తున్నారు. మనం ప్రస్తుతం చూస్తున్నాము గేట్లన్నింటినీ కూడా తొలగించారు. వాటన్నిటికీ ప్రజెంట్ సపోర్ట్గా పెట్టి ఆ మరమ్మతులు కూడా కొనసాగిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. 19, 20, 21, 22 ఈ 4 పిల్లర్లకు సంబంధించి కూడా మరమ్మతులు శరవేగంగా సాగుతున్నాయి. అటు గేట్లకు కావచ్చు, ఇటు కుంగుబాటు అయినటువంటి ప్రాంతానికి సంబంధించి కావచ్చు, పూర్తిగా కూడా ఈ యొక్క మనకు మార్కింగ్స్ మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ యొక్క 5 ఫీట్లకు సంబంధించి కుంగుబాటు జరిగింది. ఈ వాటర్ ఫ్లో అనేది రానున్న రోజులలో భవిష్యత్తులో ఇంత వాటర్ ఫ్లో ఉంటుంది. ఆ ప్రాంతం అంతా కూడా రేపు భవిష్యత్తులో అక్కడి వరకు కూడా ఈ యొక్క దీన్ని ఫుల్ఫిల్ చేసి ఈ స్లాబ్ల నిర్మాణం చేయాలని చెప్పేసి తలపెట్టారు. దానికి సంబంధించి కూడా ఎంత లోతు కుంగుబాటు గురైందనేది కూడా ఎప్పటికప్పుడు చేసి దాన్ని మనకు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఈ యొక్క పనులను అయితే శరవేగంగా అటు పిల్లర్లకు సంబంధించి కానీ ఇటు పూర్తిగా పనులకు సంబంధించి కానీ పూర్తిగా పనులను అయితే శరవేగంగా చేస్తున్నారు. మరమ్మతులకు సంబంధించినటువంటి పనులను ఇటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించి ఇక్కడ అధికారులకు దశ నిర్దేశం చేయడమే కాకుండా పనులు శరవేగంగా జరగాలి. నైరుతి ఋతుపవనాలు రాకముందుకే కనుక ఈ యొక్క 4 పిల్లర్లకు కనుక మరమ్మతులు జరిగితే కనుక ఈ యొక్క ప్రాజెక్టుకు, ఈ యొక్క బ్యారేజీకి ఈ వర్షాకాలం నుంచి వచ్చేటువంటి
వాటర్ ఫ్లో నుంచి ఎలాంటి ప్రమాదం లేకుండా ఉంటుంది. ఈ మరమ్మతులు కనుక జరగకపోతే మాత్రము ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు, అధికార యంత్రాంగము, సిబ్బంది కూడా శరవేగంగా ఇక్కడ మరమ్మతు పనులు ఇటు బుంగల కూర్పు కావచ్చు, ఇటు కుంగుబాటైన వాటిపైన స్లాబ్ల నిర్మాణం కావచ్చు కూడా శరవేగంగా పనులు చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ మేడిగడ్డలోని 7th బ్లాక్ వద్ద ఉన్న ఆ గ్రౌండ్ సిచ్యువేషన్ మనకు వస్తుంది. ఇక ఇది మేడిగడ్డ యొక్క గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్.